హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తూ మన తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈరోజు మనం BS6 అప్డేటెడ్ అండ్ ఫేస్ లిఫ్టెడ్ మారుతి సుజుకి డిజైన్ని రివ్యూ చేయబోతున్నాం. సో ఈ రివ్యూలో మీకు ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఆన్ రోడ్ ప్రైజెస్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ గురించి చెప్పబోతున్నాను. సో రానున్న ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నచ్చితే కనుక మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేయండి. సో మన ముందు ఉన్నది BS6 అప్డేటెడ్ మారుతి సుజుకి డిజైర్ అండ్ ఇది 2020లో లాంచ్ చేశారు విత్ ద న్యూ ఇంజిన్ ఇన్ ఆర్డర్ టు మీట్ ద BS6 నార్మ్స్. సో BS6 ఎమిషన్ స్టాండర్డ్స్ ని మీట్ చేయడానికి ఇంజిన్ అయితే అప్డేట్ చేశారు. సో ఈ డిజైర్ వచ్చేసి మనకి సబ్ కాంపాక్ట్ సెడాన్ లోకి వస్తుంది ఆర్ సబ్ 4 మీటర్ సెడాన్ అని కూడా అనొచ్చు. సో సబ్ 4 మీటర్ అన్నాం కాబట్టి ఓవరాల్ లెంత్ అన్నది బిలో 4 మీటర్స్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి 1.5 మీటర్స్ ఉంటుంది. అండ్ ఈ డిజైర్ రైవల్స్ చూసుకుంటే మనకి హ్యుండైలో మనకి ఆరా ఉంది, టాటాలో టిగార్, ఫోర్డ్స్ ఆస్పైర్ అండ్ హోండాస్ అమేజ్. సో మీరు కనుక హోండా అమేజ్ రివ్యూ చూడాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆల్రెడీ రివ్యూ అయితే అయిపోయింది. సో మనం లుక్స్ అండ్ ఎక్స్టీరియర్స్ చూసుకుంటే ఈ డిజైర్ అన్నది దాని హ్యాచ్ బ్యాక్ వర్షన్ స్విఫ్ట్ లాగా ఉంటుంది ఫ్రంట్. సో మీరు ఫ్రంట్ చూడొచ్చు, సింగిల్ ఫ్రేమ్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రేమ్ చుట్టూ చూస్తే మనకి సింగిల్ సిల్వర్ క్రోమ్ లైనింగ్ అన్నది ఉన్నది. సో మనకి రేడియేటర్ గ్రిల్ అన్నది క్లీన్ లుక్ అయితే ఉన్నది అండ్ బంపర్స్ లో చూసుకుంటే మనకి ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి ఉన్నాయి. సో ఈ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ మనకి క్రోమ్ యాక్సెంట్స్ తో కూడా వస్తున్నాయి అండ్ దానిపైన చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ వస్తుంది అండ్ మీరు టర్న్ ఇండికేటర్స్ కూడా చూడొచ్చు దాంట్లోనే. అండ్ మనకి డిస్టింక్టివ్ సింగిల్ లైన్ డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. సో హెడ్ ల్యాంప్ సెటప్స్ అన్నవి బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆ సింగిల్ లైన్ డిఆర్ఎల్ అనేది బాగా యాక్సెంచుయేట్ చేసింది లేదా లుక్ ని ఎలివేట్ చేసింది అనుకోవచ్చు. హెడ్ ల్యాంప్స్ లో కూడా క్లోజ్ గా చూస్తే మనకి క్రోమ్ ఫినిష్ కూడా ఉంది అండ్ సైడ్స్ కి వచ్చేస్తే మీరు చూడొచ్చు ఎక్స్టీరియర్ వింగ్ మిర్రర్స్ అలాంగ్ విత్ టర్న్ ఇండికేటర్స్ అండ్ ఈ మిర్రర్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటోఫోల్డ్ ఫంక్షన్ కూడా ఉంది. అండ్ సైడ్ విండోస్ చూసుకుంటే మనకి క్రోమ్ స్ట్రిప్ అన్నది ఉన్నాయి కింద అండ్ పైన చూడొచ్చు మనకి స్లోపింగ్ రూఫ్ అన్నది ఉన్నది అండ్ వెనకాల వచ్చేసి మనకి యాంటీనా కూడా ఉంది. సో మనం రేర్ సెక్షన్ చూసుకుంటే మనకి రేర్ విండో మీద మనకి డీఫాగర్ అన్నది ఉన్నది అలాంగ్ విత్ స్టాప్ ల్యాంప్ అండ్ కింద బంపర్స్ లో మీరు చూసుకోవచ్చు రియర్ రిఫ్లెక్టర్స్ అన్నవి ఉన్నాయి. అండ్ దానిపైన చూసుకుంటే మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు చూడొచ్చు టేల్ గేట్ మీద థిక్ క్రోమ్ స్ట్రిప్ అనేది రన్ అవుతుంది అండ్ లైట్స్ చూసుకుంటే మనకి LED టేల్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో మీరు చూడొచ్చు ఇన్వర్టెడ్ L షేప్లో ఉన్నాయి లైట్స్ అనేవి అండ్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు చూడొచ్చు బ్లింక్ అవుతుంది. అండ్ ఈ టేల్ లైట్ సెటప్లో మనకి ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ కూడా ఉంది విచ్ ఈస్ అ సేఫ్టీ ఫీచర్. సో ఆల్రెడీ లెట్స్ ఓపెన్ ద బూట్ అండ్ చెక్ ద స్పేస్. సో మీరు చూడొచ్చు బూట్ అనేది ఓపెన్ చేశాను. సో మనకి బూట్ కెపాసిటీ వచ్చేసి 378 లీటర్స్ అయితే ఉంది విచ్ ఈస్ డీసెంట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ అండర్నీత్ ద ట్రంక్ యూ హ్యావ్ ద స్పేర్ వీల్. సో మనకి బూట్ కింద స్పేస్ సేవింగ్ స్పేర్ వీల్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ స్టీల్ స్పేర్ వీల్. సో ఆల్రెడీ లెట్స్ క్లోజ్ ద బూట్. అండ్ మనకి రియర్ పార్కింగ్ కెమెరా అన్నది ఈ క్రోమ్ స్లాబ్ కింద ఉన్నది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఆల్రెడీ మన ఫ్రంట్కి వెళ్ళి డ్రైవర్ సీట్ చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అన్న ఉన్నాయి అలాంగ్ విత్ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్. సో టైర్స్ చూసుకుంటే మనకి 15 ఇంచ్ టైర్స్ అన్న వస్తాయి అండ్ ద ప్రొఫైల్ ఆఫ్ ద సెక్షన్ వచ్చేసి మనకి 185/65 సెక్షన్ R15s అన్న వస్తాయి అండ్ ఎలాయ్ వీల్స్ వచ్చేసి మనకి 15 ఇంచ్ ప్రెసిషన్ కట్ ఎలాయ్ వీల్స్ అన్న వస్తాయి అండ్ లోవర్ వేరియంట్స్లో మనకి 14 ఇంచ్ స్టీల్ వీల్స్ అయితే వస్తాయి. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మనకి బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అనేవి ఉంటాయి అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు డోర్స్ అనేవి వైడ్గా ఓపెన్ అయ్యాయి. సో ఇంటీరియర్స్ అన్నవి మనకి బీచ్ కలర్ ఇంటీరియర్స్ అన్నవి ఇచ్చారు. సో డోర్ కింద చూసుకుంటే మనకి స్పీకర్స్ అలాంగ్ విత్ డోర్ బిన్స్ ఉన్నాయి ఫర్ యువర్ వాటర్ బాటిల్స్ అలాంగ్ విత్ సమ్ స్పేస్. అండ్ పైన చూసుకుంటే మనకి ఆర్మ్రెస్ట్ మీద సాఫ్ట్ ప్యాడింగ్ అన్నది ఉన్నది, ఇది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ప్యాడింగ్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు వుడ్ ఫినిష్ అన్నది ఉన్నది అండ్ ఈ వుడ్ ఫినిష్ వచ్చేసి మనకి గ్రే టోన్లో అయితే ఉంది. అండ్ మనం డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి 4 పవర్ విండో బటన్స్ కూడా ఉన్నాయి అండ్ డ్రైవర్ సైడ్ విండోకి వచ్చేసి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే ఉంది. ఇంకా చూడొచ్చు మనం లాక్ అండ్ అన్లాక్ బటన్ ఉంది, చైల్డ్ లాక్ బటన్ ఉన్నాయి అండ్ ORVM కంట్రోల్స్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ అలాంగ్ విత్ బటన్ ఫర్ ది ఆటో ఫోల్డ్ ఫంక్షన్. అండ్ ఇక్కడ ఇంటీరియర్ డోర్ ఓపెనర్స్ అనేవి క్రోమ్లో ఫినిష్ అయి ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్వీటర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకి టైర్ ప్రెషర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అండ్ మీరు కింద చూడొచ్చు పెడల్స్ ఉన్నాయి అండ్ దానిపైన మనకి బానెట్ లీవర్ కూడా ఉంది. సో ఆల్రెడీ లెట్ మీ ఓపెన్ ద బానెట్ అండ్ షో యూ ద ఇంజిన్ బే. సో మీకు ఇంజిన్ కంపార్ట్మెంట్ అనేది చూపిస్తాను. సో గివ్ మీ అ సెకండ్. ఆల్ రైట్, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇంజిన్ కంపార్ట్మెంట్ అనేది.
సో ఈ డిజైర్ అనేది మనకి ఓన్లీ పెట్రోల్లోనే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 4 సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్ యూనిట్. సో మనకి హార్స్ పవర్ వచ్చేసి 88.5 బ్రేక్ హార్స్ పవర్, టార్క్ వచ్చేసి 130 న్యూటన్ మీటర్స్ అయితే ఉంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ మాన్యువల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ లో అవైలబుల్గా అయితే ఉంది. సో డిపెండింగ్ ఆన్ ద ట్రాన్స్మిషన్స్ మైలేజ్ ఫిగర్స్ చూసుకుంటే మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి 23 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ప్రొవైడ్ చేయగలదు. అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 24 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ప్రొవైడ్ చేయగలదు. సో మనం మళ్ళీ ఇంటీరియర్స్లోకి వచ్చేస్తే, సో డ్రైవర్ సైడ్ మీరు చూడొచ్చు మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అయితే ఉంది. అండ్ దాని పక్కన ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ అయితే కూడా ఉంది. అండ్ దానిపైన చూసుకుంటే మనకి రెడ్ ఇల్యూమినేషన్తో ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఉంది. అండ్ దానిపైన చూసుకుంటే మనకి డ్రైవర్ సైడ్ ఎయిర్ కండిషనింగ్ వెంట్ అన్నది చూడొచ్చు మీరు. సో మీరు డైరెక్షన్ అండ్ ఫ్లో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డ్రైవర్ సీట్ వచ్చేసి మనకి హైట్ అడ్జస్టబుల్ అలాంగ్ విత్ రిక్లైనింగ్ ఫంక్షన్ కూడా ఉంది. అండ్ ఆ కింద చూడొచ్చు మనకి 2 లీవర్స్ అన్నవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫ్యూయల్ లిడ్, ఇంకోటి వచ్చేసి ఫర్ ద ట్రంక్ లిడ్. సో ఆల్ రైట్, లెట్స్ గెట్ ఇన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను కూర్చున్నాను. సో ఈ డిజైర్కి వచ్చేసి మనకి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అన్నది ఉన్నది. అండ్ మీరు వుడ్ ఫినిష్ కూడా చూడొచ్చు స్టీరింగ్ మీద, విచ్ గివ్స్ దట్ ప్రీమియం టచ్. సో మంచి ఫీల్ అన్నది వస్తుంది. అండ్ ఇది పట్టుకుంటాకి భలే ఉంది. అండ్ ది అదర్ హాఫ్ లేదా పైన చూసుకోవచ్చు మనం, మిగతా హాఫ్ అనేది లెదర్లో ఫినిష్ అయి ఉంది. అండ్ మనం ముందర చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే ఉంది. సో లెట్ మీ టర్న్ ఆన్ ది ఇగ్నిషన్. సో ఇగ్నిషన్ ఆన్ చేశాను, మీరు చూడొచ్చు ఇక్కడ. సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్ అయితే ఉంది, రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ డైల్లో మనకి చూడొచ్చు ఇంజిన్ టెంపరేచర్ ఉంది. అండ్ రైట్ సైడ్ మనం చూడొచ్చు ఫ్యూయల్ గేజ్ కూడా ఉంది చిన్నది. అండ్ మధ్యలో మనకి TFT డిస్ప్లే కూడా ఉంది, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. సో మనకి ఈ డిస్ప్లేలో మనకి లో ఫ్యూయల్ వార్నింగ్ చూపిస్తుంది. అండ్ మిగతా ఫంక్షన్స్ కూడా చూపిస్తుంది. సో టైం చూపిస్తుంది, అవుట్ సైడ్ టెంపరేచర్ చూపిస్తుంది, కిలోమీటర్స్ రన్ చూపిస్తుంది, ట్రిప్ మీటర్ చూపిస్తుంది. అండ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ డ్రైవింగ్ టైం చూపిస్తుంది. సో మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో బేసిక్గా అన్ని ఫంక్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇట్ ఈస్ నైస్. సో మనం స్టీరింగ్ మీదకి వచ్చేస్తే మీరు చూడొచ్చు. సో మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్. సో ఇవి వచ్చేసి మనకి ఇన్ఫోటైన్మెంట్ బటన్స్. సో యూ హ్యావ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ ట్రాక్ సీకింగ్ బటన్స్. అండ్ ఈ వుడ్ ఫినిష్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మన కింద ఫోన్ బటన్స్ అయితే ఉన్నాయి. సో మనకి అటెంప్ట్, రిజెక్ట్ అండ్ వాయిస్ ఇన్పుట్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ బటన్స్ కూడా ఉన్నాయి. అండ్ స్టీరింగ్ వెనకాల వచ్చేస్తే మనకి లైట్ కంట్రోల్స్. అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో మనకి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. సో మనం సెంటర్ డాష్ చూసుకుంటే మనకి సేమ్ వుడ్ ఫినిష్ అన్నది ఉంది. ఏదైతే మనం స్టీరింగ్ అండ్ డోర్స్ మీద చూసామో అదే వుడ్ ఫినిష్ అన్నది ఉంది. అండ్ ఈ వుడ్ ఫినిష్ అన్నది ఈ బీచ్కి బాగా కాంప్లిమెంట్ చేస్తుంది. సో ఇట్ గివ్స్ దట్ క్లాసిక్ లుక్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి గ్లో బాక్స్ అన్నది ఉంది. అండ్ పైన చూసుకుంటే మనకి ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి సన్ వైజర్ ఉంది. వ్యానిటీ మిర్రర్ అయితే ఏమీ లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రీడింగ్ లైట్స్ అనేవి ఉన్నాయి, బోత్ ఫర్ ద ప్యాసింజర్ అలాంగ్ విత్ ద డ్రైవర్. అండ్ మళ్ళీ మనం సెంటర్ డాష్లోకి వచ్చేస్తే మనకి 2 ఎయిర్ వెంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఎయిర్ వెంట్స్ మధ్యలో మనకి హజార్డ్ స్విచ్ అనేది ప్లేస్మెంట్ అయితే ఉంది. అండ్ ఎయిర్ వెంట్స్ కింద చూసుకుంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ అయితే ఉంది. సో ప్రస్తుతం మనకి లో ఫ్యూయల్ వార్నింగ్ చూపిస్తుంది. సో ఈ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ వచ్చేసి 7-inch స్మార్ట్ ప్లే స్టూడియో సిస్టమ్ వస్తుంది, విచ్ ఇస్ సీన్ ఆన్ అదర్ మారుతి కార్స్ యాజ్ వెల్. సో ఈ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం సిస్టమ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో హియర్ యూ హ్యావ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో మీరు ఇక్కడ డేట్ అండ్ టైం, బ్రైట్నెస్ ఇలాంటి జనరల్ ఫంక్షన్స్ అనేవి సెట్ చేయొచ్చు. సో మనకి ఆడియో సెట్టింగ్స్ ఉన్నాయి, కనెక్టివిటీ సెట్టింగ్స్ ఉన్నాయి, ట్యూనర్ సెట్టింగ్స్ ఉన్నాయి. అండ్ దానిపైన చూడొచ్చు మనకు ఒక స్క్రోల్ బార్ అయితే ఉంది. సో దిస్ ఇస్ అ క్విక్ యాక్సెస్ హబ్. సో మీరు ఈజీగా యాక్సెస్ చేసే ఆప్షన్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఈ నావిగేషన్ వచ్చేసి మనకి బ్లూటూత్, USB కనెక్టివిటీ, FM, రేడియో, నావిగేషన్ అండ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. సో దాని కింద చూసుకుంటే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ మీరు చూడొచ్చు చిన్న స్క్రీన్ అనేది విచ్ షోస్ టెంపరేచర్ అండ్ ఫ్యాన్ స్పీడ్. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్యాన్ స్పీడ్ నాబ్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి టెంపరేచర్ నాబ్ అయితే ఉంది. సో మీకు కావాల్సిన టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి 12 volts 120 watts పవర్ సాకెట్ అయితే ఉంది. అండ్ దాని పక్కన రైట్ సైడ్ చూసుకుంటే మనకి USB అలాంగ్ విత్ ఆక్స్ పోర్ట్ అయితే ఉంది. అండ్ దాని కింద సమ్ స్పేస్ అయితే ఉంది. సో యూ కెన్ పుట్ యువర్ ఫోన్ వైల్ ఛార్జింగ్. సో మీరు ఛార్జ్ చేసినప్పుడు మీ ఫోన్ అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ దాన్ని ఫాలో అవుతూ మనం చూడొచ్చు 2 cup holders అయితే ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ స్క్వేర్ ఇన్ షేప్. సో ఇక్కడ సెంటర్లో చూసుకుంటే మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంది. అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ చూసుకుంటే మనకి ద సేమ్ 5-speed గేర్ బాక్స్ విత్ గేర్ సెలెక్టర్స్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకేమి ఆర్మ్రెస్ట్ రాదు. సో దాని బదులు మనకి పవర్ సాకెట్ అయితే వస్తుంది. సో ఇట్ ఈస్ అగైన్ ద 12 volts 120 watts పవర్ సాకెట్. అండ్ చిన్న స్లాట్ కూడా చూడొచ్చు మీరు ఫోన్ పెట్టుకోవడానికి.
అండ్ వెనకాల వచ్చేసి మనకి రేర్ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ మన పైన సెంటర్లో మనకి వచ్చేసి రీడింగ్ లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ఫర్ ద రియర్ ప్యాసింజర్స్. సో ఆల్రెడీ మనం వెనక్కి వెళ్ళి రియర్ సీట్స్ అనేవి చెక్ చేద్దాం. సో మీరు చూడొచ్చు డోర్స్ అనేవి వైడ్గా ఓపెన్ అయ్యాయి. అండ్ కింద చూసుకుంటే మనకి డోర్ పాకెట్స్ ఉన్నాయి ఫర్ యూర్ వాటర్ బాటిల్. అండ్ దాని పక్కన వచ్చేసి మనకి స్పీకర్ అయితే ఉంది. అండ్ పైన చూడొచ్చు మనకి పవర్ విండో బటన్ ఉంది. అండ్ ఫ్రంట్ లాగే మనకి ఇంటీరియర్ డోర్ ఓపెనర్స్ అనేవి క్రోమ్లో ఫినిష్ అయ్యి ఉన్నాయి. అండ్ ఈ సీట్స్ చూసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అపాల్స్ట్రీ అనేది వస్తుంది, బీచ్ ఫ్యాబ్రిక్ అపాల్స్ట్రీ. అండ్ సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి అయితే ప్యాక్ చేసి ఉంది లేదా సీల్ అయి ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో నేను టేర్ చేసి ఓపెన్ చేయలేను, బట్ మీకు కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు రియర్ ప్యాసింజర్స్కి సీట్ పాకెట్స్ అయితే ఉన్నాయి. సో మీరు న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ అక్కడ పెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్ అండ్ చెక్ ద స్పేస్. సో మీరు చూడొచ్చు ఐమ్ సాట్ హియర్, నేను కూర్చున్నాను ఇక్కడ. అండ్ ద నీ రూమ్ అండ్ ద లెగ్ రూమ్ ఈజ్ గ్రేట్. హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది. సో మీకు ఎస్టిమేషన్ కోసం నా హైట్ వచ్చేసి 5'10" ఉంటుంది. అండ్ ఐ కెన్ సిట్ హియర్ కంఫర్టబుల్లీ. అండ్ మీరు పైన చూడొచ్చు రీడింగ్ లైట్స్ అన్నవి. అండ్ కింద చూడొచ్చు మనకి రియర్ ఏసీ వెంట్స్. అండ్ పైన చూడొచ్చు మనకి సీలింగ్ గ్రాబ్ రైల్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు హెడ్ రెస్ట్ అన్నవి హైట్ అడ్జస్టబుల్. సో ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు ఫ్రంట్ డాష్ లేఅవుట్. సో వేరియంట్స్ చూసుకుంటే మనకి టోటల్ 4 వేరియంట్స్ అన్నవి వస్తాయి. సో బేస్ మోడల్ వచ్చేసి LXI ఉంది. అండ్ దెన్ యూ హ్యావ్ VXI, ZXI అండ్ ZXI ప్లస్. అండ్ ట్రాన్స్మిషన్స్ చూసుకుంటే మనకి బేస్ మోడల్ LXI తప్ప మిగతా 3 మోడల్స్ VXI, ZXI, ZXI ప్లస్ అన్నిటికి బోత్ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ మనకి సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే ఈ డిజైర్కి వచ్చేసి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ABS విత్ EBD, యాంటీ థెఫ్ట్ అలార్మ్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఇంజిన్ ఇమోబిలైజర్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ కెమెరా, అండ్ ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్. సో ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ చూసుకుంటే మనకి బేస్ మోడల్ డిజైర్ విచ్ ఇస్ ద LXI ప్రైస్ వచ్చేసి 6,98,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ చూసుకుంటే మనకి ZXI ప్లస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వచ్చేసి మనకి 10,40,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. సో ఒకవేళ మీరు వైజాగ్ లో ఉంటే అండ్ మారుతి కార్ ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే జైవేరికి రావచ్చు. ఇక్కడ యూ హ్యావ్ ఆల్ ద మారుతి సుజుకి కార్స్. సో దాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ మిమ్మల్ని అందరినీ నెక్స్ట్ రివ్యూతో కలుస్తాను. సో అప్పటి వరకు డ్రైవ్ సేఫ్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.